హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి. మెడ్జిల్లా జెనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు పుట్టింది ఖమ్మంలో సార్. వరంగల్లో. ఆ కంపెనీ ఫౌండర్ సిఎండి వచ్చేసి మనకు అశోక్ కుమార్ సార్ వడ్డేపల్లి. సార్ ఆలోచన విధానం నిజంగా మనం ఇప్పటి వరకు ఇలాంటి ప్లాన్ అంటే ఒక అలోపతి మెడిసిన్ అనేది తీసుకురావడం చాలా గొప్ప విషయం. వరల్డ్ వైడ్ లో కానీ మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఇప్పటి వరకు ఇలాంటి ప్లాన్ అనేది లేదు మనకి. సో దాంట్లో మళ్ళీ దీన్ని ఎంఎల్ఎం లో అంటే ఒక చైన్ సిస్టమ్, అంటే బేసిక్ గా దీన్ని ఫ్రాంచైజీ సిస్టమ్ లోకి తీసుకురావచ్చు. కానీ అలాంటిది సార్ దీన్ని ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో, నెట్వర్కింగ్ లో తీసుకురావస్తే చాలా మందికి మనం ఉపాధి కల్పించినట్టు అవుతుంది. చాలా మందికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఎంటర్ప్రినర్స్ గా చేసినట్టు అవుతుంది. ప్లస్ ప్రతి ఒక్కరికి ఒక ఎర్నింగ్ అనేది ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో సార్ దీన్ని గొప్పగా ఆలోచించి, ఆ ఆలోచనలోనే ఉంది మనకి ఈ ప్లాన్ అనేది ఎంత గొప్పగా ఉందనేది మనకు అక్కడే తెలిసిపోతుంది. సో ఆ ఒక్క సారు ఆలోచించిన ఆ ఒక్కటి మనకు ఇక్కడ నిజంగా ఎంతో మంది జీవితాలను మారుస్తా ఉంది. ఇక్కడ మనం రోజు చూస్తూనే ఉన్నాం, ఎంతో మంది అచీవ్మెంట్ అవుతా ఉన్నారు. ఎంతో మంది అచీవర్స్ ఫొటోస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు మనకి ఇంకా అచీవర్స్ తో మనం మాట్లాడే రోజు రాలేదు. ఇక ముందు మనం వారంలో కంపల్సరీ ఒక 3 days అయినా మన అచీవర్స్ మాట్లాడతారు మనతోటి. వాళ్ళు ఎలా అచీవ్ అయ్యారు, వాళ్ళు ఎలా అచీవ్మెంట్స్ తీసుకున్నారు అనే విషయాలు కూడా మనకు క్లుప్తంగా చెప్తారు వాళ్ళు. వాటిని విన్న తర్వాత కూడా మనం ఇంకా ఇన్స్పైర్ అవ్వచ్చు మనం. మరి మెడ్జిల్లా అనేది మనకు వరంగల్ నుంచి ఉంది, కాకపోతే మనకు ఆపరేషన్స్ అన్ని వచ్చేసి హైదరాబాద్ నుంచే ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి ఇంకా స్టోర్స్ అనేవి అందుబాటులోకి రాలేవు. కాబట్టి అందుబాటులోకి రాలేవంటే సార్ ఇంకా వర్క్ అవ్వట్లేదు అంటే అవుతున్నది. ఎక్కడ వాళ్ళు అక్కడ సర్టిఫికేషన్స్ అని ఇంకా వివిధ రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకు కొన్ని ఫ్రాంచైజెస్ అలాట్ అయి ఉన్నాయి. సో అక్కడ అంటే వర్క్ అనేది ఆన్ గోయింగ్ లో ఉంది. మనం ఈ మంత్ లో కంపల్సరీ ఈ Jan-Feb లో మనం కనీసం ఒక 20 షాప్స్ వరకు మనం లైవ్ లో చూస్తాము. ఓవరాల్ గా మొత్తం ఏపీ తెలంగాణలో కలిపి కనీసం మనం ఒక 20 షాప్స్ అనేవి లైవ్ లో చూస్తాము. అప్పుడు మన బిజినెస్ అనేది ఇంకా వేరే లెవెల్ లో ఉంటుంది సార్. మనం నిజంగా మనం ఆ బిజినెస్ ని మనం చూడొచ్చు, కళ్ళ నిండాగా చూడొచ్చు మనం. ఎందుకంటే మనం కంపెనీ పేరు చెప్పినప్పుడు సార్ అసలు ఇది ఏంటి, కంపెనీ ఏంటి, మరి ఎక్కడ ఉంది, ఎలా అనేది కాకుండా సార్ ఇక్కడే ఉంది, మన మధ్యలో ఉంది కంపెనీ అంటే అప్పుడు ఆ ఆలోచన విధానం కూడా మారిపోతుంది మనం బిజినెస్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా మనకి. ఎందుకంటే మీ పక్క గలీలో ఉంది, మీకు ఇక్కడే ఉంది సార్, 4 కిలోమీటర్లు ఉంది, 5 కిలోమీటర్లు ఉంది, మీరు వెళ్ళి అక్కడే మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. మీకు కావాల్సింది మీరు. దీంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మన లైఫ్ లైనర్స్ కి నచ్చింది మనం కొనుక్కోమని చెప్తున్నాం సార్. కంపెనీకి లేదు ఇలాంటి రూల్ ఒకటి మనకు, మీకు ఇదే ప్రోడక్ట్ వస్తుంది ఈ అమౌంట్ లో అని చెప్పట్లేదు సార్. మనం మీకు నచ్చింది మిమ్మల్ని తీసుకోమని చెప్తున్నాం. ఇది చాలా నిజంగా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఇప్పటివరకు ఏ కంపెనీ చరిత్రలో లేదు, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ ఇస్తారు వాళ్ళు తప్ప మనకు నచ్చిన ప్రోడక్ట్ మనల్ని తీసుకోమన్న మొట్టమొదటి కంపెనీ కావచ్చు నాకు తెలిసి ఇది మన మెడ్జిల్లా అనేది. అయితే మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మనకున్న మెయిన్ కాన్సెప్ట్ రిఫరల్ విధానం సార్. రిఫరల్ మార్కెటింగ్ అంటాం. ఎందుకంటే మనతో ఇంకొకరితో పాటు ఇంకొకరు మనం దాన్ని ఎలా ఎన్ని రిఫరల్ చేసుకుంటూ వెళ్తే అంత మనం ముందుకెళ్ళడానికి ఈ స్కోప్ అనేది ఉంటుంది ఇక్కడ. సో రిఫరల్ అనేది ముఖ్యం సార్ మనకి ఇక్కడ. సో ఆ విధానాన్ని ఎంచుకొని సార్ ఈ ప్లాన్ నిజంగా గొప్పగా డిజైన్ చేయడం జరిగింది. మరి ఎలా డిజైన్ చేశారు, అసలు ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటి, మనకి ఈ ప్లాన్ లోకి వెళ్తే మరి ఎలా వెళ్ళాలి, మనం ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే సార్, జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు $30 తోటి 30 USDT తోటి స్టార్ట్ అవుతుంది. మనం INR లో చూస్తే మనకు 2700 తోటి స్టార్ట్ అవుతుంది. మరి బేసిక్ గా USDT సార్, మళ్ళీ దీని అంటే సరైన క్రిప్టోనా ఏంటా అంటే ఇది క్రిప్టో కాదు, ఏం కాదు. కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని USDT తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కొంచెం ఉంటాయి, ప్లస్ ఐటీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి కాబట్టి ఓన్లీ మనకు ఇక్కడ మన అప్లికేషన్ మట్టుకు మాత్రం మనం USDT లో చూస్తాము. మిగతా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం INR లో చేయాల్సిందే కంపల్సరీ. సో దీన్ని మనం INR లో తీసుకోవాలనుకుంటే మనకు 2700 తోటి స్టార్ట్ అవుతుంది. దీనికి గాను మనకు జనరిక్ మెడిసిన్స్ అనేవి వస్తున్నాయి. ఒకసారి మనం ఐడి నెంబర్ తీసుకున్నాము అంటే 2700 పెట్టి మనం ఒకసారి ఐడి నెంబర్ తీసుకున్నామంటే, మనం ఒక్కసారి ప్రోడక్ట్ కనుక తీసుకున్నామంటే ఆలోచించండి ఫ్రెండ్స్, మనం దీనిలో చేస్తుంది ఏమీ లేదు. ఒకసారి మనం షాప్ ని చేంజ్ చేస్తున్నాం అంతే. ఒకసారి వెళ్ళాల్సిన మెడికల్ షాప్ కి వెళ్ళాల్సింది మన మెడ్జిల్లా షాప్ కి వెళ్ళి మనం తీసుకోవడం వల్ల మనకు ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీ తోటి మనం నిజంగా ఎంత సంపాదించుకుంటాం అనేది కూడా ఇక్కడ, నువ్వు ఇంత సంపాదించుకో అంత సంపాదించుకునే లిమిట్ ఏం లేదు. మనకి ఎంత సత్తా ఉందో మనం అంతా బిజినెస్ అంతా సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు, మనకి ఎన్ని పరిచయాలు ఉన్నాయి అనేది ముఖ్యం కాదు, మన పరిచయం ఉన్న వ్యక్తులకు వాళ్ళకి ఎన్ని పరిచయాలు ఉన్నాయి కూడా ముఖ్యమే. ఎందుకంటే మన లైఫ్ లైన్ వేసుకున్న పరిచయాలు కూడా మనకు ముఖ్యమే.
ఒక మనకే 100 మంది తెలుసు అనుకుంటే కాదు, మన లైఫ్ లైనర్ కి 1000 మంది తెలిసి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ లైనర్ కి ఇంకొక 1000 మంది తెలిసి ఉండొచ్చు. ప్రతి ఒక్క లైఫ్ లైనర్ మనకి ఇంపార్టెంటే, ప్రతి ఒక్క లీడర్ కూడా మనకి ఇంపార్టెంటే దీంట్లో. సో మనకి దీంట్లో బేసిక్ గా ఇన్కమ్స్ ని కూడా మనం చూస్తాం. అంటే నెట్వర్కింగ్ అంటేనే దీంట్లో టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్క దానికి ఒక ప్లానింగ్ విధానం అనేది ఉంటుంది. రిఫరల్ చేయడం ఒకటే కాదు, ఆ రిఫరల్ తో పాటు మనకు దీంట్లో నంబర్ ఆఫ్ టైప్స్ అంటే 7 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా సార్ డిజైన్ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ మనం చూస్తే ఏంటంటే బూస్టర్ బోనస్ అంటున్నాం, సెకండ్ స్పాన్సర్ బోనస్ అంటున్నాం, థర్డ్ మ్యాచింగ్ బోనస్ అంటున్నాం, ఫోర్త్ వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటున్నాం, ఫిఫ్త్ ర్యాంక్ బోనస్ అంటున్నాం, సిక్స్త్ బొనాంజా బోనస్ అంటున్నాం, సెవెంత్ వచ్చేసి రీపర్చేస్ బోనస్ అంటున్నాం. సో మరి దీంట్లో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక డెప్త్ అనేది ఉంది. మనం అర్థం చేసుకుంటే ఒక దీంట్లో నుంచి మనం ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనే ఒక డెప్త్ అనేది ఉంది. ఆ డెప్త్ ని మనం అర్థం చేసుకుని నిజంగా ఈ ప్లాన్ ని మనం ప్రజెంట్ చేయగలిగితే, ఈ ప్లాన్ విన్న తర్వాత బేసిక్ గా ఇప్పుడున్న అంటే ఈ మార్కెట్ లో ఉన్న విధానం వల్ల ఇలా మారిపోయిందే తప్ప, ఈ ప్లాన్ చెప్పిన తర్వాత వద్దనే వాళ్ళైతే నిజంగా ఉండరు సార్. అంటే వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా ఉంటది, అరే ఇది చేస్తే బాగుంటదేమో అని ఉన్న వాళ్ళే ఉంటారు తప్ప, ఇదేం ప్లాను, ఇదేంది, దీంట్లో ఇదేముంది అని చెప్పిన వాళ్ళనైతే మనం చూడలేదు సార్ ఇప్పటి వరకు. వాళ్ళకున్న అనుమానాల వల్ల దీన్ని ముందుకు తీసుకురావడానికి అంటే ముందుకు రావడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో కానీ, ఈ ప్లాన్ లో అంటే ఈ ప్లాన్ విన్న తర్వాత మన దీంట్లో ఉన్న ఇన్కమ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సరే అనాల్సిందే. లేదు అన్నారు అంటే వాళ్ళ మైండ్ లో ఏదో చిన్న అనుమానమో లేకపోతే ఇంకా ఏదో ఉంటే తప్ప, ఈ ప్లాన్ మాత్రం విన్న వాళ్ళు ఇంతవరకు ఎవరైనా నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సార్. నెగిటివిటీ అంటే అదొకటే సార్. దీంట్లో ఉన్న అంటే ఇప్పుడున్న ఈ మార్కెట్ లో ఉన్న ఒక్క నెగిటివిటీ వల్లనే కొంచెం వెనకాల ముందు అనేది ఉంది తప్ప, ఈ ప్లాన్ విన్న వాళ్ళు ప్రతి ఒక్కరైనా సార్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పిన వాళ్ళే ఉన్నారు సార్ ఎవరైనా కానీ. అయితే మనం దీంట్లో ఫస్ట్ చూస్తే రిఫరల్ అంటున్నాం. రిఫరల్ అంటే మనం దీంట్లో స్పాన్సర్ బోనస్ అంటున్నాం సార్. ప్రతి ఒక్క స్పాన్సర్ మనం ఎవరైతే మన ద్వారా వచ్చే రిఫరల్ ఎవరైతే ఉంటారో సార్, ఆ ప్రతి ఒక్క రిఫరల్ మీద మనం దీంట్లో 5% బోనస్ అనేది తీసుకుంటున్నాం సార్. మామూలుగా మనం చూస్తే 2700 మనం బేసిక్ గా నేను చెప్పేటప్పుడు ఏంటంటే మనం డాలర్ లో చూస్తూ ఉంటాం కాబట్టి సార్ దీంట్లో డాలర్ ఏంటి, మరి దీంట్లో ఈ ఐఎన్ఆర్ ఏంటి అంటే, సార్ ఐఎన్ఆర్ అనే దాన్ని వాడుకోండి సార్, ఏముంది దీంట్లో తప్పేముంది మనం. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం రూపీస్ లో చెప్తే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. సరే అంటే వాళ్ళకు ఒక 2-3 డేస్ పడితే వాళ్ళకు అంటే మన అప్లికేషన్ లో చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది యాక్చువల్ గా. ఓకే 5% అంటే మనకు $1.5 వస్తుంది, ఓకే 10% అంటే $3 వస్తుంది. సో ఎవరిది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఎందుకంటే బేసిక్ గా మనం ఇస్తుంది 90 రూపీస్ తోటి తీసుకుంటాం, 90 రూపీస్ తోటి ఇస్తున్నాం కాబట్టి దీంట్లో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు సార్. మనకు ఆ 5% బోనస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రిఫరల్ మీద 5% బోనస్ వస్తుంది. దీంట్లో మనం 100 చేయాలా 200 చేయాలి కాదు, అన్లిమిటెడ్ రిఫరల్ సార్. మనం ఎన్ని చేయగలిగితే అన్ని రిఫరల్స్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రిఫరల్ మీద మనకు 5% బోనస్ వస్తుంది. ఆ 5% బోనస్ కూడా ఎంత అంటే మనం 135 రూపీస్ అనుకోవచ్చు. అన్లిమిటెడ్ రిఫరల్ సార్. అన్లిమిటెడ్ రిఫరల్స్. సరే మనం దీంట్లో వెళ్తున్నాం బానే ఉంది సార్, మరి నెట్వర్కింగ్ అంటున్నాం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటున్నాం, మరి ఇది ఎలా సార్? ఇది ఎలా అంటే మనం మన రిఫరల్స్ చేస్తా ఉన్నాం. దీంట్లో వచ్చేసి అంటే మామూలుగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటేనే దానికి ఒక కాన్సెప్ట్ లో బైనరీ అని, యూని లెవెల్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం మనం దీంట్లో బైనరీ కాన్సెప్ట్ తీసుకున్నాం. బైనరీ అంటే బైనరీలో ఏంటి అంటే మనకు ఎప్పుడు కానీ కూడా మన అప్లైనర్ అంటే మన మన లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంత మంచి వాళ్ళైతే మనకు అంత మంచిది, మన లైఫ్ లైనర్ కూడా ఎంత మంచి వాళ్ళైతే మనకు అంత. ఎందుకంటే ఒక 50% వర్క్ ఒక లైన్ ఒక అంటే దీంట్లో ఉంటాయి టూ లెగ్స్ అంటాం, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే బైనరీలో ఉండేవి 2. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చిన కంపల్సరీ వాళ్ళ కిందికి ఎవరి కిందకో లెఫ్ట్ కో రైట్ కో వెళ్ళాల్సిందే తప్ప సపరేట్ గా ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేయడానికి ఉండదు. సో దాంట్లో ఎందుకంటే ఒక 50% వర్క్ అనేది మనకు మనకు ఈ ప్లాన్ లో ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటది. ఆ 50% ప్లాన్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటది కాబట్టి ఒక 50% మనం నిజంగా దాన్ని మనం అచీవ్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు సార్. ఆ వండర్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే మ్యాచింగ్ బోనస్ సార్. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది చాలా గొప్ప బోనస్ సార్. దీంట్లో ఏంటంటే సార్ ఇది మనం గనక ఒక టీం క్రియేట్ చేయగలిగితే, ఆ టీం ఇంకో టీం క్రియేట్ చేసుకోగలిగితే దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు సార్. డబ్బులు మనకు తెలియకుండా కూడా డబ్బులు వచ్చి పడే రోజు వస్తుంది సార్ దీంట్లో. మరి అదే ఎట్లా వస్తుందంటే ఒకసారి మనకు ఒక జత అంటే మన ద్వారా ఒక 2 రిఫరల్స్ ఎప్పుడైతే అవుతాయో ఆ టూ రిఫరల్స్ మీద ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటే మనం జత అంటాం, ఒక పేర్ అంటాం. అది 1:1 లోనే తీసుకుంటాం. ఆ ఒక పేర్ కి మనం 10% తీసుకుంటాం సార్. ఒక మ్యాచింగ్ మీద మనకు 10% తీసుకుంటాం. మరి ఈ ఇన్కమ్ కూడా మనకి ఏంటంటే
రాత్రి 12 గంటల వరకు ఎన్ని పేర్స్ అయితే అన్ని పేర్స్ ఇన్కమ్ మనకు రాత్రి 12 తర్వాత జనరేట్ అయిపోతుంది సార్. అంటే ఈ రోజు చేసిన వర్క్ మనకు రేపే వస్తుంది సార్ ఇన్కమ్. ఇది కూడా మనం నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే ఒకసారి ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే మనకు ఇన్కమ్ రావాలంటే 30 రోజులు అవ్వచ్చు, 35 రోజులు అవ్వచ్చు, 40 రోజులు అవ్వచ్చు. కానీ మనం దీంట్లో ఈ రోజు చేసిన వరకు రేపే వస్తుంది. అదే మనకు స్పాన్సర్ బోనస్ అయితే ఇన్స్టంట్ గా వస్తుంది. మన ఐడి యాక్టివేట్ ఒక్కసారి ఐడి యాక్టివేట్ అవుతుంది అంటే అక్కడ మనకు టింగ్ అని చెప్పేసి అలా పడిపోతుంది మనకు ఇన్కమ్ అనేది. సో మనం దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి మనకు తెలుసుకోవడానికి కూడా. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా మ్యాచింగ్ బోనస్ ఏంటంటే మనకు టీం పెరిగే కొద్దీ మనకు మ్యాచింగ్ బోనస్ అనేది తగ్గుతా ఉంటది. కానీ మన దాంట్లో పెరుగుతా వస్తుంది. మనం దీంట్లో 10% అనేది మనకు ఒక ఒక జత నుంచి మనకు 250 జతల వరకు కూడా మనకి 10% ఉంది. అదే మనం 15% అంటే 405 రూపాయలు అనుకోవచ్చు సార్. అది మనకు 251 నుంచి 2500 జతల వరకు పేర్స్ వరకు మనకు ఉంటుంది. సో దాని తర్వాత ఎప్పుడైతే మనం ఒక 2501 ఎప్పుడైతే మనం అవుతామో అప్పటి నుంచి మనకు 20% అవుతుంది. $6 అనుకోవచ్చు మనం. అది ఒక 540 రూపీస్ తో సమానం సార్. మనం దీన్ని నిజంగా ఈ ఇన్కమ్ కనుక మనం అచీవ్ చేయగలిగితే ఒక్కసారి మనం ఈ 2500 కనుక అచీవ్ చేయగలిగితే మనకు రోజు 2, 3, 4, 5 ఎన్ని ఐడీలు పడ్డా సార్ అన్ని 540 రూపీస్ సార్. ఒక 2 ఐడీలు పడ్డాయంటే అర్థం చేసుకోండి సార్. 2 మ్యాచింగ్ ఐడీస్ పడ్డాయంటే మనకు ఒక 1000 రూపీస్ ఇన్కమ్ మనకు వచ్చినట్టే సార్. అంటే మనం అలాంటి ఎన్ని ఐడీలు మనం క్రియేట్ చేయగలిగితే మనకు అంత ఇన్కమ్ సార్ దీంట్లో. నిజంగా ఒకసారి మనం ఈ మ్యాచింగ్ బోనస్ గురించి మనం నిజంగా ఆలోచించగలిగితే చాలా డెప్త్ ఉన్న ఇన్కమ్ సార్ ఇది. దీన్ని మనం నిజంగా సీరియస్ గా తీసుకొని వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ అయినా చేయొచ్చు. ఒక్కసారి సీలింగ్ దాటొచ్చు. రోజు సీలింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ మన కంపెనీలో. రోజు సీలింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన కంపెనీలో. అంటే 22,500 రోజు తీసుకునే వాళ్ళు ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి సార్. అంటే వాళ్ళు ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అనేది. సో మనకు మేజర్ ఇన్కమ్ వచ్చేసి దీంట్లో మనకు ఇది బూస్టర్ బోనస్ అంటాం సార్. ఇది ఏంటంటే బూస్టర్ బోనస్ అనేది ఏదైనా కొత్తగా వచ్చిన కంపెనీ ఏంటంటే ఏదో కొత్త ప్లాన్ తీసుకొని వస్తారు, కొత్తగా ఇన్నోవేషన్ తోటి వస్తారు, కొత్త ఆలోచన తోటి వస్తారు. అలానే మనం కూడా ఒక కంపెనీని ఒక లెవెల్ కి తీసుకెళ్ళాలి, ఒక స్టెప్ ముందుకు తొందరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకి బూస్టర్ ప్లాన్ అనేది వచ్చింది. ఈ బూస్టర్ బోనస్ అనేది మనకు ఒక 365 డేస్ ఉంటుంది. 365 డేస్ అంటే 1 ఇయర్ సార్. 1 ఇయర్ లో ఏంటంటే లాస్ట్ డే కూడా జాయిన్ అయిన వాళ్ళకి కూడా 120 వీక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అంటే సార్ 365 డేస్ వరకే ఇస్తారు, తర్వాత ఏంటనే కాదు. మనకు 365 డేస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ రోజు వరకు కూడా ఎవరైతే జాయినింగ్స్ ఉంటాయో ఆ జాయిన్ అయిన వ్యక్తికి కూడా మనకు లాస్ట్ ఇన్కమ్ మనము 120 వీక్స్ వరకు వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ వాళ్ళకు. దీంట్లో ఎలాంటి ఈ సంకోచం లేదు సార్. మరి ఇది ఎలా వస్తుంది సార్? ఎప్పుడైతే మన ద్వారా 2 డైరెక్ట్ రిఫరల్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన వీక్లీ ఇన్కమ్ అనేది మనకు ఒక $1.5 ఇక్కడ కనిపిస్తుంది సార్. అంటే మనకి 135 రూపీస్ చెప్పొచ్చు సార్ దీన్ని. ఇది మనకు 120 వీక్స్ వరకు ఉంటుంది సార్. మనకు 120 వీక్స్ వరకు ఉంటుంది సార్ మనకి ఇది. సో దాంతో పాటు మనం దీన్ని టోటల్ గా బెనిఫిట్ అనేది చూస్తే సార్ 16,200 రూపాయలు వస్తుంది సార్. అంటే $180 అనేది చెప్తున్నాం సార్ మనం. ఇట్లా 2 డైరెక్ట్స్ మనం ఓన్లీ ఒక 2 డైరెక్ట్స్ కి మనం ఒక 16,200 రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నాం అంటే అదే నలుగురు అయ్యారంటే సార్ మనకి 32,400 రూపాయలు తీసుకున్నాం సార్ మనం. అంటే మనం వీక్లీ ఇన్కమ్ వచ్చేసి మనకు 270 రూపీస్ అవుతుంది సార్ అది. అయితే నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ మనం ఎన్ని పెంచుకోగలిగితే సార్ మనకు అంత మంచి ఇన్కమ్ అనేది చూసుకోవచ్చు సార్. కనీసం మనం దీంట్లో మన కంపెనీలో ఉన్న బేసిక్ రూల్ ఏంటంటే నంబర్ ఆఫ్ 10 డైరెక్ట్స్ మినిమం చేసుకోగలిగిన వాళ్ళు ప్రతి ఒక్క ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అని చెప్పుకుంటాం మనం బేసిక్ గా. ఎందుకంటే మనం సార్ కూడా చెప్పే విషయం ఏంటంటే 10 అని చెప్తాడు ఎప్పుడైనా కానీ. అంటే ఎప్పుడు విన్నా నేను, అంటే ఎప్పుడైనా మన డిస్కషన్ లో కూడా మనకు సార్ ప్రిఫరెన్స్ చేసేది కూడా 10 అని చెప్పి వింటాం మనం. సో అది నంబర్ ఆఫ్ 10 డైరెక్ట్స్ మినిమం ఉంచుకోండి సార్. ఎందుకంటే మనకు ఉన్న ఏదైనా ఎలిజిబిలిటీస్ కావాలన్నా కానీ మనకు 10 నుంచే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 10 పేర్స్ ఎప్పుడైతే అవుతామో మనం ఒక బ్యాగ్ అనేది అచీవ్ అవుతాం. అది మన ముందు ప్లాన్ లో ఉంది. ఆ ప్లాన్ లో భాగంగా మనం ఒక 10 ఎప్పుడైతే చేసుకున్నారంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారనే లెక్క సార్. ఇంకా అలాగే మనం ఇక్కడ బూస్టర్ ఇన్కమ్ సార్ దీంట్లో మనం చూడొచ్చు లాస్ట్ నంబర్ ఆఫ్ 20 డైరెక్ట్స్ వరకు ఉంది సార్ ఇది. వాళ్ళు తీసుకునే ఇన్కమ్ కూడా మనకు $15 ఉంది. 120 వీక్స్ సార్. 1800 అంటే 1,62,000 రూపాయలు తీసుకోవచ్చు సార్ వాళ్ళు. బేసిక్ గా ఆలోచిస్తే 1,62,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ $15 అనేది ఉంది సార్ వీళ్ళు, అంటే వీక్లీ అనేది తీసుకోవడానికి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్కమ్ కూడా బ్యూటిఫుల్ ఇన్కమే సార్. మనం ఆలోచిస్తే వండర్ఫుల్ ఇన్కమ్. ప్రతి ఒక్క ఇన్కమ్ ని కూడా సార్ అసలు ఎలా ఆలోచించి డిజైన్ చేశారని కూడా మనం ఆలోచించవచ్చు ఇక్కడ.
సో మనకు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటున్నాం సార్. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే ఇప్పుడు ఎవరైతే మనం ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నామో మన డైరెక్ట్ ఎవరైతే వస్తారో, అంటే మనకి ఎంత మంది డైరెక్ట్ ఉన్నారనేది ఇక్కడ ఈ ఇన్కమ్ కూడా మనకు చాలా ఆ ఉపయోగపడుతుంది సార్. ఇక్కడ మనం ఎందుకు అంటే మన లైఫ్ లైనర్ ఎవరైతే ఉంటారో సార్, వాళ్ళు కూడా మనలాగానే ఇంకొక 2 మెంబర్స్ ని ఎప్పుడైతే చేసుకోగలుగుతారో, వాళ్ళు చేసుకునే ఆ టూ మెంబర్స్ నుంచి కూడా వాళ్ళకి ఇన్కమ్ ఎలాగ వస్తుందో, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లోంచి కూడా మనం ఒక 10% ఇన్కమ్ అనేది తీసుకుంటాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే మన లైఫ్ లైనర్ ఎవరైతే ఒక 2 మెంబర్స్ రిఫర్ చేసి వాళ్ళు మ్యాచింగ్ బోనస్ ఒక 270 రూపీస్ తీసుకుంటున్నారు అంటే దానిలోంచి మనకు ఒక 27 రూపీస్ అనేది వస్తుంది సార్. అలాగ ఒక 10 మెంబర్స్ తీసుకున్నారు అనుకోండి సార్, మనకి ఎంత వస్తుంది సార్? 270 రూపీస్ వస్తుంది సార్. అదే ఒక 100 మెంబర్స్ తీసుకున్నారు అనుకోండి సార్, మన ఇన్కమ్ ఎంత అవుతుంది సార్? 2700 అవుతుంది సార్. అలాగే ఒక 1000 మెంబర్స్ ఉన్నారు సార్, ఎంత అవుతుంది సార్? 27,000 అవుతుంది సార్. ఇలాగ ఆలోచించి చూడండి సార్, ఒక్కసారి మన ఇన్కమ్ అనేది రోజు రోజుకి ఎలా పెరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించవచ్చు. ఓన్లీ మనకు వచ్చేది 10% సార్, 10%. దీంట్లో మనకు లిమిట్ అనేది ఏం లేదు సార్. ఆ లిమిట్ కూడా ఏంటంటే సీలింగ్ కూడా దీనికి ఏం లేదు సార్. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కి సీలింగ్ కూడా ఏం లేదు. 10% అన్లిమిటెడ్ సార్. మనం ఎంతైనా బోనస్ తీసుకోవచ్చు సార్. దీంట్లో మనం ఎంత ఎర్న్ చేయాలనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సార్. రోజుకు ఒక మన లైఫ్ లైనర్ ఒక 10 మంది 10 పేర్లు చేయగలిగితే సార్, మన ఇన్కమే వేరే లెవెల్లో ఉంటుంది సార్. ఒకసారి మనం మంత్లీ లెవెల్లో మంత్లీ ఇన్కమ్ కింద నేను చెప్పింది మీకు డే ఇన్కమ్ సార్. అదే ఇన్కమ్ ని మనం మంత్లీ లెవెల్లో క్యాలిక్యులేట్ చేయగలిగితే ఒక నెలలో మనం ఎన్ని లక్షలు తీసుకోగలుగుతాం అనేది కూడా మనం ఆలోచించవచ్చు. ఇంకా కంపెనీ ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది సార్. 130 రోజులు అంటే సార్ ఆలోచిస్తే 4 నెలలు. 4 నెలల్లోనే ఇన్ని వండర్స్ క్రియేట్ చేసిందంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాము. మన స్టోర్స్ వచ్చి, మన డిఆర్పి సెంటర్స్ ఓపెన్ అయ్యి, ఇంకా మన లీడర్స్ అందరు ఇంకా పెరిగిపోతా ఉంటే మన బిజినెస్ అనేది ఏ లెవెల్లో పోతుంది, మన టీమ్ సైజులు ఎంత పెరిగిపోతాయి. బిఫోర్ తంబోలా ఆఫ్టర్ తంబోలా అనే రేంజ్ కి వస్తుంది సార్ మన బిజినెస్. ఒక్కసారి ఆలోచించండి దీంట్లో. అయితే నెక్స్ట్ వచ్చేసి సార్ ర్యాంక్ బోనస్. మరి ర్యాంక్ బోనస్ ఎందుకు ఇస్తారు సార్? మరి ఏంటి అంటే సార్, మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం, మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వర్కింగ్ తో పాటు మనకి కంపెనీ యొక్క రికగ్నైజేషన్ కూడా ఉండాలి మనకు. సో మన ఆ వర్క్ తగ్గట్టు కూడా మనకి ఆ బెనిఫిట్స్ అనేవి కూడా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ర్యాంక్ బోనస్ అనేది తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే సార్, మనం ఒక్కసారి ఒక 100 పేర్స్ మన డైరెక్ట్ గానా మనం టీమ్ ద్వారానా ఎలాగైనా సరే కానీ మనం ఒక్కసారి ఒక 100 పేర్స్ కనుక రీచ్ కాగలిగితే మనకు 1% బెనిఫిట్ అనేది ఉంటుంది సార్. దీంట్లో ఆ 1% అంటే మనకు 50K వరకు ఉంటుంది. 1% ఎలా ఇస్తారు సార్ మరి అంటే, ఆ మంత్ లో ఒక కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంతైతే ఉంటుందో సార్, ఆ టర్న్ ఓవర్ ప్లస్ ఇక్కడ ఎంతమంది అచీవర్స్ అయితే ఉంటారో ఆ అచీవర్స్ కి అందరికి డివైడ్ చేసి ఇస్తారు సార్. ఆ డివైడ్ అంటే సార్ దాంట్లో మనకి ఇప్పుడు 50 మెంబర్స్ ఉండొచ్చు, 40 మెంబర్స్ ఉండొచ్చు, ఎంతమంది ఉంటే అంతమందికి డివైడ్ చేసి ఆ పర్సంటేజ్ వైజ్ మనకి ఆ 50K అయ్యేంత వరకు, అంటే ఈ మంత్ ఇచ్చేసారు మన నెక్స్ట్ మంత్ ఇవ్వాలంటే అలా కాదు, 50,000 అయ్యేంత వరకు కూడా మనకి 10 మంత్స్ రావచ్చు, 12 మంత్స్ రావచ్చు, 13 మంత్స్ రావచ్చు, 2 ఇయర్స్ వరకు కూడా రావచ్చు. ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటది మనకు 50,000 అయ్యేంత వరకు. సార్ మరి సెకండ్ ర్యాంక్ అచీవ్ అయ్యే కదా, మరి దాని పరిస్థితి ఏంటి? మరి ఫస్ట్ ర్యాంక్ ఇన్కమ్ ఆగిపోతుంది అంటే అలా కాదు. ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తూనే ఉంటది, ఆ ర్యాంక్ అలానే వస్తుంది. దాంతో పాటు కూడా మనం సెకండ్ ర్యాంక్ ఇన్కమ్ కూడా మనం తీసుకుంటాం. అది ఎలా అంటే ప్లస్ 200 అంటే 300 PS ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో మనకి 1.5% కింద మనకి ₹1,00,000 అయ్యేంత వరకు వస్తుంది. అలా మనం 4, 5, 6 నాకు తెలిసి ఇప్పుడు మన కంపెనీలో 7th ర్యాంక్ అచీవర్ ఉన్నారు సార్. 7th ర్యాంక్ కూడా అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే వాళ్ళు ఆల్రెడీ 32 lakhs వరకు అచీవ్ అయి ఉన్నారు. అంటే వాళ్ళు మంత్లీ ఎంత తీసుకుంటారో మనం ఇప్పుడు వచ్చే మంత్ లో వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం గెస్ చేయలేము. సో అది కూడా ఒక మన ఆలోచన కూడా అందదు. అంటే ర్యాంక్ బోనస్ అంత తీసుకుంటున్నారంటే మనం ఇంక ఇన్కమ్ ఎంత ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళనేది మనం ఆలోచించాలా. అలాగే మనకు ర్యాంక్స్ అనేవి ఇక్కడ స్టార్స్ అనేవి 9 స్టార్స్ వరకు ఉన్నాయి. అంటే ప్లస్ 10,000 ఉంది. దీంట్లో ప్రతి ఒక్కటి మనం యాడ్ చేసుకుంటూ రావాల్సింది. 100 + 200 300, ఇది 600 అంటే 3 స్టార్ అండి. 1000 అయినప్పుడు 4 స్టార్ వస్తుంది. అలాగే 1500 అయినప్పుడు మనకు 5 స్టార్ వస్తుంది. 2500 6 స్టార్ వస్తుంది. 7 వచ్చేసి ఈ 5000 అయినప్పుడు వస్తుంది. అట్లా 10,000 అయినప్పుడు 8, 20,000 అయినప్పుడు 9 స్టార్ వరకు మనకు ఉంది. 9 స్టార్ ఇన్కమ్ చూడండి, 1,28,00,000 ఉంది అక్షరాల. సో అదొక 1% అయినా మనకు 1,28,00,000, 1% కంపెనీ యొక్క టర్న్ ఓవర్ లో మనం కనుక తీసుకోగలిగితే మన మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. దీంట్లో మనం టోటల్ తీసుకునే బోనస్ కూడా ఒక్కసారి చూడండి, 2,55,50,000 అండి. ఇది అంటే మనం చూసే 2,700 చిన్న విషయంగానే చూస్తాం, కానీ అదిన్నే కనుక మనం మల్టీప్లైస్ చేసుకుంటా వెళ్ళిన కొద్దీ మల్టీప్లైస్ చేసుకుంటా
వెళ్ళే కొద్దీ ఏదో అంటారు కదా సార్, చిన్న దాన్ని మనం కొండను తవ్వకుండా వెళ్తే మనం ఎక్కడికో వెళ్ళిపోయినాం అన్నట్టు. దీంట్లో తీసే కొద్దీ వెళ్తూనే ఉంటది దీంట్లో. అంటే ఆ ఎర్నింగ్ అనేది మనకు బర్న్ అవుతూనే ఉంటది కంటే దీంట్లో ఆగిపోయేది ఏముండదు, కరిగిపోయేది ఏముండదు దీంట్లో. మనం ఎంత తవ్వుకుంటే అంత. దీంట్లో అయ్యో ఈరోజు ఇంత తీసుకున్నా మరి ఎలా అనేది కాదు. మనం ఎంత కావాల్సి అంత తీసుకోవచ్చు. మనకు అంత స్కోప్ ఉంది దీంట్లో. దాన్ని మనం అర్థం చేసుకొని ఆ డెప్త్ కనుక మనం ఆ లోతు కనుక మనం ఆ తెలుసుకున్నామంటే మనం దీన్ని ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొస్తాం. ఒక్కసారి ఈ ప్లాన్ మనం అర్థం చేసుకున్నామంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఎవరైతే ఒక 6 మంత్స్ కాన్స్టెంట్ గా కష్టపడి ఒక గోల్ సెట్ చేసుకొని వర్క్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగానే బిఫోర్ మెడ్ జిల్లా ఆఫ్టర్ మెడ్ జిల్లా అనేలాగా ఉంటుంది సార్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మన నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి బొనాన్జా బోనస్ సార్. మరి బొనాన్జా బోనస్ ఎందుకు ఇస్తారు సార్ మరి అంటే ఇది ఒక గుర్తింపు కోసం అండి. ఒక గుర్తింపు అంటే ప్రతి ఒక్క కంపెనీ సార్ మరి ఆ కంపెనీ అది ఇచ్చింది సార్, బ్యాగ్ ఇచ్చింది సార్, వాళ్ళు గోల్డ్ ఇచ్చింది, సిల్వర్ ఇచ్చింది సార్ అంటే అలానే అంటే అది ఒక ఒక బహుమతి లాగానే ఇది మనకి ఇచ్చేది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇవ్వాల్సిన ఇన్కమ్లే చాలా ఉన్నాయి, చాలా ఇస్తున్నారు కూడా కంపెనీలో. సో అలా కూడా మనం అంటే మన దాంట్లో ఉన్న మెంబర్స్ ఆ ఉద్దేశంలో కూడా ఉండొద్దు అన్న ఒక ఉద్దేశం తోటి ఈ బొనాన్జా బోనస్ అనేది తీసుకురావడం జరిగింది సార్. దీంట్లో మనకు వచ్చేసి ఒకసారి మనం 10 పేర్స్ ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అవుతామో సార్, మనకు ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఉంది, వండర్ఫుల్ ఉంది బ్యాగ్. నిజంగా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటే వాళ్ళ మొక్కలలో సంతోషం చూడొచ్చు మనం. అలాగే నెక్స్ట్ 25 అయితే ఏఎంసీ కూపన్ అండి, ₹1000 ఉంది. మళ్ళీ నెక్స్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు 10 నెక్స్ట్ 25 అంటే మనకు 35 పేర్స్ అండి. నెక్స్ట్ అంటే మళ్ళీ మనకు అది 105 110 పేర్స్ అండి. అలాగా ప్రతి ఒక్కదానికి నెక్స్ట్ అంటే మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. అంటే ఫ్రెష్ గా మళ్ళీ 10 అయిపోయినాయి మళ్ళీ 25 అవ్వాలండి. 25 అయిపోయినా మళ్ళీ ఫ్రెష్ గా 75 పేర్స్ అవ్వాలండి. మళ్ళీ ఫ్రెష్ గా 150 అవ్వాలండి. అట్లా ఏఎంసీ అనేది 5000 ఉంది. అట్లాగా మనకు ఇలాగా ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, ఈవీ బైక్ ఉంది. ఆల్రెడీ బుల్లెట్ కూడా అచీవ్ అయ్యారు. మన సుబ్బారెడ్డి సార్ బుల్లెట్ కూడా అచీవ్ అయిపోయారు ఇక్కడ. అంటే మనం కంపెనీ చూడండి ఇంకా వాళ్ళకి మిగిలిన ఎన్ని ఉన్నాయి సార్, 9, 10, 11, 12 బొనాన్సాస్. 12 లో ఆల్రెడీ మన వాళ్ళందరూ ఎయిట్ వరకు వచ్చేసి సార్ ఇక్కడ. ఇంకా మిగిలినవి 4 ఉన్నాయి. సార్ కూడా దీని గురించి ఆలోచించాలి. ఒక 5, 6 అంటే 20 వరకు బొనాన్సాస్ పెంచుకుంటూ పోవాలేమో మరి. ఎందుకంటే అచీవ్ అయ్యే వాళ్ళు పెరిగే కొద్దీ మనకు అచీవర్స్ పెరుగుతారు కాబట్టి సార్ ఈ బొనాన్సాస్ కూడా మీరు ఆలోచించాలి సార్. 20 వరకు కూడా తీసుకెళ్లాల్సిన రోజు రావాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ 10,000 అయిపోయిన తర్వాత ఇంకొక 20,000 కూడా పెడితే మన వాళ్ళు అది కూడా అచీవ్ అవుతారేమో సార్ మరి. నెక్స్ట్ 10,000 లాస్ట్ మనం 10,000 చూస్తే కూడా మనకు కార్ అడ్వాన్స్ 5 lakhs ఉందండి. ఇక్కడ మనం 10,000 అచీవ్ అయ్యే వరకు మనకు అని అందరు ఆలోచిస్తారు. అబ్బా 10,000 అంటే ఎన్ని రోజులు పడుతుందో అనుకునే వాళ్ళకి కూడా ఒక గొప్ప సువర్ణ అవకాశం ఉంది మనకి ఇప్పుడు తంబోలా రూపంలో. మనకు ఆల్రెడీ కార్ అడ్వాన్స్ కింద ఒక ₹1,00,000 ఇస్తూ మనం ఆల్రెడీ కార్ అనౌన్స్మెంట్ కూడా చేసుకున్నాం. టాటా పంచ్ అనేది లైన్ లో ఉంది. దాన్ని తీసుకోవడానికి ఇప్పటికి 80 మెంబర్స్ అనేది ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది February 10th వరకు ఉంది. ఇంకా అచీవర్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఇది సార్ మనం కార్ అడ్వాన్స్ కింద 5 lakhs వరకు తీసుకోవచ్చు సార్ దీంట్లో బొనాన్జా బోనస్ లో. సో ఇది ఇప్పుడు మనకు ఈ రీపర్చేస్ బోనస్ అనేది ఇప్పుడు ఫర్దర్ గా అంటే అప్కమింగ్ అనుకోవచ్చు మనం బేసిక్ గా దీన్ని చూస్తే. ఎందుకంటే ఇంకా స్టోర్స్ అనేవి మనకు లైవ్ లోకి రాలేదు కాబట్టి. సో ఈ రీపర్చేస్ బోనస్ అనేది మనకు కంప్లీట్ ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఒక 25 లెవెల్స్ వరకు అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మరి ఇది ఎలా వస్తుంది సార్ ఏంటి అంటే మనం వన్స్ ఒక్కసారి స్టాప్స్ అనేవి మనకు లైవ్ లోకి వచ్చిందంటే మనం ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. అంటే సార్ చెప్పే ఉద్దేశం ఏంటంటే మన ప్లాన్ లో కంటే కూడా ఈ రీపర్చేజ్ లోనే ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకునేంత స్కోప్ ఉందనేది చెప్తున్నాడు సార్. మరి ఇది ఈ లెవెల్స్ ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి, ఈ లెవెల్స్ పెరిగే కొద్ది మనకి ఇన్కమ్ అనేది చూడొచ్చు మనం. లెవెల్ 1 కి 5%, లెవెల్ 2 కి వచ్చేసరికి 4%, ఇట్లా మనకు అప్ టు 25 లెవెల్స్ వరకు ఉన్నాయండి. ఇట్లా 0.9% వరకు ఉంది. ఇది వాళ్ళకి ఇంకా స్ట్రైట్ గా 30% డిస్కౌంట్ కూడా ఉంది ఎంఆర్పి పైన. అంటే మనము అంటే ఈ ప్లాన్ లో వెళ్ళడం కాకుండా కూడా స్టోర్ కి వెళ్ళి పర్చేజ్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఆ పర్చేజ్ మీద వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. దీంట్లో మనం 25 లెవెల్స్ వరకు కూడా మనం ఆ ఇన్కమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంది మనకి. అయితే మనం ఇక్కడ చూస్తాం ప్రతి ఒక్క కంపెనీలో కొన్ని టర్మ్స్ అనేవి ఉంటాయి, కండిషన్స్ అనేవి ఉంటాయి. మరి అసలు ఇవి ఎందుకు పెడతారు అంటే కొన్ని కంపల్సరీ పెట్టాల్సిందే ఉంటుంది ప్రతి ఒక్క కంపెనీకి టర్మ్స్ అండ్ కండిషన్. లేకపోతే అంటే దాంట్లో మినిమం కండిషన్స్ కూడా లేకపోతే మరి కంపెనీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మన వాళ్ళకి చాలా మందికి తెలియదు. మరి దీంట్లో అంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే నిజంగా ఈ సార్ దీన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టింది కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కావండి. ఇవన్నీ మనకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. కానీ రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే కంపల్సరీ వాళ్ళకి ఒక స్పాన్సర్ అనేది వ్యక్తి అనే వాళ్ళు ఉండాలి. అప్పుడే మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవుతాం ఇక్కడ. సో యాక్టివేషన్ అనేది విత్ $30 అండి. $30 అంటే మనం 2,700 తోటి కూడా మనం ఆ ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు.
స్పాట్ పేమెంట్ త్రూ యూఎస్డిటీ. యూఎస్డిటీ అనేది డైలీ మనకు 50 యూఎస్డిటీ విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు, అంటే వాళ్ళకు బినాన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకు, ట్రస్ట్ వాలెట్ ఉన్న వాళ్ళు డైలీ విత్డ్రాల్ చేసుకుంటా ఉన్నారు. 50 డైలీ 50 అనేది చేసుకుంటా ఉన్నారు. సో ఐఎన్ఆర్ పేవర్స్ వచ్చేసి మనకు ట్యూస్డే ఉంది. అంటే వీక్ లో ఎప్పుడైనా మనకు ఉన్న ఇన్కమ్ ని మనం విత్డ్రా పెట్టుకోవచ్చు, కానీ మనకు పేమెంట్స్ అనేవి మనకు ట్యూస్డేనే వస్తాయి. మనకు ఐఎన్ఆర్ లో మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటే వ్యాలెట్ లో మనకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కే వచ్చేస్తుందని. ఒక్కసారి మనం అమౌంట్ పే చేస్తే దీనిలో రీఫండ్ అనేది ఉండదు సార్. ఎందుకంటే అది ఒకసారి మనం అమౌంట్ పే చేసినామంటే ఇంకా దానికి ఇక్కడ రీఫండ్ అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ ఐడి యాక్టివేట్ అయిపోయింది అంటే ఆల్రెడీ ఇన్కమ్ అనేది ఫర్దర్ గా వెళ్ళిపోతుంది కాబట్టి, రన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రీఫండ్ అనేది చేయడం జరగదు. ఈ 10% డిడక్షన్ అనేది టీడీఎస్ వచ్చేసి 5% అండి. అంటే మనకు లీగల్ గా టీడీఎస్ వచ్చేసి 5%. దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. ఈ 5% అడ్మిషన్ అనేది మనకు కంపెనీకి వెళ్తుందండి. ఈ 5% కంపల్సరీ మనకు సైట్ ఎక్స్పెన్సెస్ కింద ఉంటుంది కాబట్టి ఆ 5% అనేది అడ్మిన్ చార్జెస్ కింద వెళ్తూ ఉంటుంది. ఆల్ పేమెంట్స్ టువర్డ్స్ జెనరిక్ మెడిసిన్స్ అంటే మనం ఇప్పుడు దీంట్లో పేమెంట్ చేసేది కూడా మనం ఓన్లీ జెనరిక్స్ కోసం, మెడిసిన్ కోసమే కాబట్టి ఇక్కడ మనకు ఎంఆర్పీ మీద మనం తీసుకుంటామండి. ఇక్కడ మన ప్లాన్ చెప్పేటప్పుడు కూడా మనం దాన్ని నొక్కి చెప్పాలండి, లేదంటే కొంచెం కన్ఫ్యూజన్స్ అనేవి క్రియేట్ అవుతా ఉంటాయి. అంటే జాయినింగ్ అయ్యే వ్యక్తులలో కొంచెం, సార్ మరి 2007 పెడుతున్నాం, మరి జెనరిక్స్ అంటే బయట మరి చక్కగా వస్తాయి కదా సార్, మరి మాకైతే 2007 లో మరి మీరు ఇచ్చేది ఏంటి సార్ అంటే, మనకి ఇచ్చేది ఇక్కడ ఆ ఏవైతే మనం ఇప్పుడు ప్లాన్ లో మాట్లాడుకున్న ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో సార్, ఆ ఒక్కసారి ఆ ఇన్కమ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే బయట తీసుకునే దానికి ఇక్కడ తీసుకునే దానికి వాళ్ళకి 3 to 4 టైమ్స్ బెనిఫిట్ అనేది ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఉంటుంది సార్, మనం ఆలోచించుకోవాలా. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి కనబడతాయి ఇక్కడ. షార్ట్ టర్మ్ గోల్ తో ఎవరు పని చేస్తారు సార్, వాళ్ళకి మాత్రం బెనిఫిట్స్ అనేవి ఉండవు. లాంగ్ టర్మ్ ఏదైనా సార్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని పనిచేసే వాళ్ళకి నిజంగా బెనిఫిట్స్ అనేవి ఎక్కడైనా, ఈ బిజినెస్ లో కాదు ఏ బిజినెస్ లో అయినా కానీ మనం లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని పని చేసినప్పుడే ఇలాంటి అచీవ్మెంట్స్ అనేవి తీసుకుంటాం. ఎర్నింగ్స్ అనేవి కనబడతాయి, మనకు కొన్ని ఆ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. సో లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని పని చేద్దాం సార్ మనం. ఇక్కడ ఆల్రెడీ మనము ఈ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ యువర్ ఫ్రీ ఐడీస్ విల్ బి ఎక్స్పైర్డ్ ఆఫ్టర్ 30 days అంటే సార్, అంటే చాలా మంది ఏంటంటే కొన్ని ఐడీస్ వేసి పెట్టుకుంటా ఉంటారు, ఫ్యూచర్ లో మనకు పనికి వస్తుంది, మనం ఎప్పుడైనా యాక్టివేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంలో చేసుకుంటారు. కానీ సైట్ లో అవి నంబర్ ఆఫ్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి, సో అవి ఏవైతే యాక్టివేషన్ చేయబడని ఐడీలు ఉంటాయో ఆఫ్టర్ తంబోలా నుంచి, నాకు తెలిసి ఇది అప్లికేబుల్ అయిందో కాలేదో కానీ ఆఫ్టర్ తంబోలా నుంచి మాత్రం 30 days వరకు అవి లైవ్ లో ఉంటాయి సార్. అలా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఐడిని యాక్టివేషన్ చేసి ఉంచుకోండి సార్. దీంట్లో ఇది కంపెనీ యొక్క లీగాలిటీస్ వచ్చేసి, కంపెనీకి అన్ని లీగాలిటీస్ ఉన్నాయి సార్. ఎంపీఏ సర్టిఫికేట్ ఉంది, పాన్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది సార్. మీరు సైట్ లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు, వెబ్సైట్ లో కూడా ఉంది. మనం లాగిన్ అయిన తర్వాత మన దాంట్లో కూడా ఉంటాయి సార్, అక్కడే ఉంటుంది. మనం ఓపెన్ చేసినప్పుడు లీగాలిటీస్ అనేది ఉంటుంది ఆప్షన్, అక్కడ కూడా చూసుకోవచ్చు. దీంట్లో లీగాలిటీస్ అంటే సార్, మరి ఏం లీగాలిటీస్ ఉంటాయి, మరి ఏంటి సార్ మన కంపెనీకి ఉండాల్సిన ఏంటి, మనకు లేనివి ఏంటి అంటే సార్, మనం ఇక్కడ నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, మనం ఇక్కడ ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నాం సార్. మన ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నాం అంటే ఏ ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నాం సార్, మనం ఇక్కడ మెడ్జిల్లా బ్రాండ్ మీద ఉన్న ప్రోడక్ట్ సేల్ చేయట్లేదు కదా సార్, మెడ్జిల్లా మ్యానుఫ్యాక్చర్ ఏం చేయలేదు కదా సార్. మనకు వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో సార్, మనం వాటినే సేల్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి వరల్డ్ క్లాస్ కంపెనీస్ అని చెప్తున్నాం అంటే దానికి ప్రతి ఒక్క లీగాలిటీస్ ఉంటుంది సార్. ఫుడ్ లైసెన్స్ కావచ్చు, డ్రగ్ లైసెన్స్ కావచ్చు, దాని యొక్క కెమికల్ కావచ్చు, ఏదైనా సార్ ఆల్రెడీ అవన్నీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ ని మనం సేల్ చేస్తున్నాం సార్. ఇక్కడ మనం ఏ ప్రొడక్ట్ ని క్రియేట్ చేసి సేల్ చేయట్లేదు సార్. మనం ఈ విషయాన్ని మనం ఆలోచించాలి సార్ ఒక్కసారి. ఎందుకు అంటే మనం గనక ఏదైనా ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో, బ్రాండింగ్ చేయాలంటే సార్ మనకి ఆ లైసెన్స్ అనేది ఉండాలి సార్. దీంట్లో మనకు కావాల్సిన సార్, మన కంపెనీకి కావాల్సిన లైసెన్సే సార్. దీంట్లో మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. అవి మనకు ఆల్రెడీ ఉన్నాయి సార్. దీంట్లో మనకి కావాల్సినంత ఉన్నది. లీగాలిటీ విషయానికి వస్తే ఉన్నాయి. మనం ఫ్రాంచైజీ విషయానికి వస్తే సార్, ఫ్రాంచైజీ కూడా మనం ఆలోచిస్తే కంపెనీకి కావాల్సింది ఏం లేదు సార్. ఫ్రాంచైజీ మనం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మెడికల్ షాప్ ఆల్రెడీ ఉన్నాయి సార్, మార్కెట్ లో చూస్తున్నాం మనం. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డ్రగ్ లైసెన్స్ ఉంటుంది, మున్సిపల్ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన జిఎస్టీ అయితే కొంతమంది జిఎస్టీ ఉన్న వాళ్ళకి జిఎస్టీ ఉంటుంది. కావాల్సిన లైసెన్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. ఆ సర్టిఫికేట్ పైన మనం సప్లై చేస్తాం సార్. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ హోల్సేల్ లైసెన్స్ ఉంది, రీటైల్ లైసెన్స్ ఉంది. సో మనం షాప్స్ కి ఇవ్వాలి అంటే మన దగ్గర హోల్సేల్ లైసెన్స్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ షాప్స్ కి మనం సప్లై చేస్తున్నాం మనం. సో ఆ లైసెన్సెస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో మనం పెద్దగా ఆలోచించాల్సిన విషయం కూడా ఏం లేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి మనం అమ్మట్లేదు సార్. మన మధ్యలోనే ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్ని. ఆ ప్రొడక్ట్స్ ని మనం మన కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటాయి. మన రోజు వెళ్తాం, రోజు చూస్తాం ఎక్కడో దగ్గర. కానీ అరే దీనికి అంటే ఏదైనా లైసెన్స్ ఉండాలని చెప్పి ఆలోచించాల్సిన అవసరం. ఆల్రెడీ లైసెన్స్ ఉంది కాబట్టి అది మార్కెట్ లోకి వచ్చింది. మనం ఇక్కడ అదే ఆలోచించాలి. కొత్తగా ఏదో ప్రొడక్ట్ ను క్రియేట్ చేసుకొని తీసుకురావట్లేదు మనం.
మన కంపెనీ. సో దీన్ని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు సార్ మనం మార్కెట్ లో ఎవరికైనా చెప్పొచ్చు, ఎక్కడైనా ధైర్యంగా చెప్పొచ్చు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే చాలా మంది భయపడతారు, నెట్వర్కింగ్ అంటే చాలా మంది భయపడతారు సార్. దీంట్లో భయపడాల్సింది ఏం లేదు, మనం జెన్యున్ గా ప్రొడక్ట్ ఇస్తున్నాము, జెన్యున్ గా అమ్ముతున్నాం. సరే సార్, కొంతమంది 20 ఐడీస్ 30 ఐడీస్ 40 ఐడీస్ 50 ఐడీస్ అంటే సార్ దీంట్లో ఇన్కమ్ అనేది ఉంది కాబట్టి మనం ప్లాన్స్ ని మనం ఎక్స్టెన్షన్ చేసుకొని మనకు మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అన్న ఉద్దేశంలోనే మనం ఐడీస్ తీసుకుంటున్నాం తప్ప నిజానికి కంపెనీ యొక్క ఉద్దేశం ఒక 2700 తోటి రండి సార్, వచ్చి మీరు బిజినెస్ ని క్రియేట్ చేసుకోమని చెప్పేసి ఆపర్చునిటీ ఇస్తున్నాం మీకు అని చెప్పి చెప్తుంది కంపెనీ. కానీ మనం ఆ ఒక ఆపర్చునిటీ కూడా మనకు కూడా వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకొని మనం ఐడీస్ అనేవి వేసుకుంటున్నాము. మనం కూడా ఒక రూపాయి సంపాదించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో చేసుకుంటున్నాం. కానీ దీంట్లో ఎక్కువ ఆలోచించాల్సింది ఏం లేదు సార్. దీంట్లో ఇది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం నిజంగా మనం ఒక దగ్గరికి వెళ్ళి సార్ 10 ఐడీస్ 20 ఐడీస్ నేను కూడా చెప్తాను సార్. ఎందుకు అంటే దీంట్లో అంత డెప్త్ ఉంది సార్, దీంట్లో ఇన్కమ్ తీసుకునే ప్లాన్ ఉంది, తీసుకోవడానికి స్కోప్ ఉంది. యాక్చువల్గా కంపెనీకి కూడా యూజ్ అవుతుంది, అది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. సో దీంట్లో మీకు డబ్బులు ఉంచుకొని ఇంట్లో ఉంచుకొని కూడా ఏం చేస్తాం సార్, బ్యాంక్ లో పెట్టిన మనకు ఆ ఇన్కమ్ పర్సెంటేజ్ కూడా రాదు. సో దీంట్లో మా దగ్గరికి రండి సార్, మా దగ్గర చేసుకోవచ్చు అనే స్కోప్ ఉంది కాబట్టి మనం చెప్తున్నాం తప్ప కంపెనీకి ఎలాంటిది ఏం లేదు సార్. ఒక ఐడి వేసుకోండి, ఐడితో పాటు మీరు రండి, ఇంకొక 10 మందిని తీసుకురండి, ఆ 10 మందితో 10 మంది 10 మందితో 10 మంది చేయండి. బిజినెస్ ను ఇలాగా ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశమే. కానీ ఇది బేసిక్ గా చెప్పాల్సింది కూడా మనం ఇదే సార్. ఎందుకంటే ఇవాళ రేపు కూడా కొంచెం ఎలా అయిపోయింది అంటే సార్, మనం ఆలోచిస్తే సార్ నేను చేస్తా బిజినెస్ సార్, నేను నా పక్కనోడు చెప్పా సార్, అది నా వల్ల అవ్వదు సార్ అంటే అప్పుడు అక్కడ నుంచి ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి సార్, అంతే. ఎందుకంటే ఇక్కడ మనం మార్కెట్ లో చాలా రకాల బిజినెస్ వచ్చినాయి, చాలా మంది చాలా రకాలుగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన దాంట్లో ఉన్న విషయం ఏంటి అంటే ప్రొడక్ట్ కంపెనీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా సార్ బాగుపడ్డ వాళ్ళే ఉంటారు తప్ప ఏదో ఒక కంపెనీ వాళ్ళను ఏదో చేసిపోయిన కంపెనీస్ తప్ప. మన దాంట్లో ఉంది సార్, బిడ్డ పుట్టక ముందు నుంచి పడితే మనకు ఒక ప్రాణం లాస్ట్ తన ఊపిరి ఉన్నంత వరకు మనం యూజ్ చేసే ప్రొడక్ట్ సార్ ఇది. అలోపతి సార్, ఎన్ని ఆయుర్వేదిక్ వాడండి, ఎన్ని అయినా వాడండి, ఇక్కడ ఉన్న ఎన్ని మెడిసిన్స్ వాడండి, ఏమైనా చేయండి, ఎన్ని యోగాలైనా చేయండి, మీరు ఎన్ని మెడిటేషన్స్ అయినా చేయండి, మెడిసిన్ వేసుకొని రోజు అనేది లేదు సార్. మనం ఆలోచించాలి, మెడిసిన్ అనేది వాడిన రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ మనం మెడిసిన్ తీసుకోవాల్సిందే. ఆ మెడిసిన్ కంపెనీలోనే మనం ఉన్నాం సార్. ఇది ఎంత గొప్ప విషయం సార్ మనం నిజంగా ఆలోచిస్తే. ఇది సార్ లీగాలిటీ విషయానికి వస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో మనం ఎన్నిసార్లు సార్ కి థ్యాంక్స్ చెప్పిన తప్పలేదు. మన ఫౌండర్ మన అశోక్ కుమార్ సార్ కి, మన ఎండి గారికి ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు నిజంగా సార్ ధన్యవాదాలు. Okay, thank you for watching my video. Thank you very much.